వస్తాయా సరుకులు వస్తాయా పెట్టండి దారా మంది చెయ్యవే విద్య నిలవాలి ఎంతవరకు మస్తుగా దానం పెట్టమని నీ కొడుకులు ఏమైంది పెద్దగా అవుతున్నారు ఆ పెట్టేది దారా మంది చెయ్యాలి ఆ దానం బంద్ చేస్తే నా యొక్క కొడుకులు పెళ్లి పెద్దగా అవుతారు కదా మరి మాలాస్కి అయింది కదా మరి ఇట్లే సల్లేడు చెట్టు అనుకుంటే మరి ఉంటుందా పదార్థం నాకు మస్తు ఉండదని నీ ఆత్మ పెట్టేడు దానం పెడుతుంటే మరి ఉంటుందా మరి దానం పెట్టుకుని బంద్ చేసుకొని నీ కొడుకులు పెద్దగా అయినాక ఎత్తుగా నీ కొడుకులు పెరుగుతున్నారు కదా మరి వాళ్ళకి పెట్టాలి ఉట్టిగా సబ్బులు ఉట్టి వస్తాయా వాళ్ళకి బట్టలు ఉట్టి వస్తాయా మరి పిల్లల్ని చూసుకొని సంతోషపడాలి కానీ పెట్టేడు దానం బంద్ చేయ ఏం చెప్తున్నాం నీకు బిడ్డలారా ఎప్పుడైతే నా గర్భవాసము కుమారుని జడవించింది ఇంతవరకు నేను విద్యాన్ని కలిగిన వారికి వారికి మధ్య దానం పెట్టి కన్న విద్య అటువంటి దాన కట్టాలు అయిన విద్య ఇవాళ నాకు సంతానం కలిగింది ఇంతవరకు సంతానం లేకుండే మరి గట్టుకు పోయి తొక్కరే తీసుకొస్తే గట్టు ఉండబోదు గడిచకు పోయి దినామని తీసుకొస్తే గడిచి ఉండబోదు మరి ఎప్పుడైతే చెప్పిన మాట ఒక నిజం అనుకున్నది మరి అప్పుడు అటువంటి దైవమా నేను తన పట్టం లోపల ఉన్నది కదా ఈ పట్టం లోపలకు ఉన్నాడు మరి పురాణ మారాడు కలహార రమ్మను దగ్గర తెలుసుకొని పులహార చేసింది ఒక గైన కాడ ఓ తనులానా మాలోడి యొక్క తలాదమ్మ నబ్బటేను కావాలన్న పెట్టి అది ఒక గైని మీద నిన్ను ఉంచినాను ఒక పిచ్చగా ఇళ్లకు రావద్దు ఆరు గైలు బంద్ చేసావా ఆరు గైలు బంద్ వస్తాను ఇప్పుడు ఈ గైని మీద నేను ఉన్నానా ఈ గైని మీద నాకు ఉండాలి ఎక్కడికి పొడుగురాని మనవులకి రాజ్యం ఇప్పుడు ఎక్కడ మొన్న గుడికి మొదలు పెట్టి వాళ్ళ ఏడు వాళ్ళు కట్టుకున్నారు ఇక ఆయన పని మొన్న అగ్గపతి కూడా వాళ్ళ ఆంటీ ఆయన చూసిపోయి ఇక వాళ్ళ ఒక్కదే అయిపోయింది శివము కూడా సరే
ఇక ఇప్పుడు ఎట్లుందంటే సంసారం ఇప్పుడు మనం గుడి కట్టుకున్నాం ఈ మాదిరిగా ఈ ఊళ్ళపై పోరాదు ఊళ్ళకి వెళ్ళి పొలిమని అంటే మరి గాయగరం కట్టి ధర్మం మంచిది కాబట్టి పుచ్చగాలి జోగి సన్యాసులు పరదేశులు వస్తారు వాళ్ళని రానియకుండా నీ బాధ్యత ఇక వాళ్ళు ఏమో ఈ గైమైన ఉంచావు కదా ఎక్కడికి వెళ్ళి మన మేడలు బయటకు పోనీయాలి మన మేడలకు బయటకు ఉన్నాడు ఇక్కడ రానియాలి అంతే మరి ఎందుకంటే చీరకు వేయించాల బంధు అలా రమ్మన్న పటేల్ కదా నా పేరు రమ్మన్న అన్నట్టే పటేల్ అన్నట్టే మళ్ళా మాలవాణి రమ్మన్న పటేల్ రమ్మన్న పటేల్ పటేల్ మళ్ళా మళ్ళా పటేల్ పటేల్ అదే అదే గొర్రె పటేల్ ఎలా దమ్మన్న పటేల్ నా పేరు ఇక్కడ బరాబర్ ఉంటే ఓన్ రాని నీకు అడిగినంత భూగానం ఇస్తా ఇక్కడనే ఉండాలి నా పట్టణాన్ని కాపాడాలి నేను పరిమేశ్వర దైవమానేను నీ ఎటువంటి యొక్క బుద్ధి పుట్టింది కొంతమంది నిర్మాదేవి ఏమని నేర్పిండు ఎవరు కొడుకులు పుట్టినే నీరమ్మ పెట్టాడు దారా బంధు చెయ్యమన్నారు మాటలు పట్టుకొని వారు బంధుస్తాను చేసి ఒక గైడు మీద పురహారమాలో ఆవిడ పెట్టింది ఒటువంటి వచ్చేవాళ్ళు పిచ్చగాళ్ళు సన్నాసులే మరి ఆరు గైలు బందోస్తులు చేసిందని ఎటువంటి కల్పించగాను మరి ఆరు గైలు చూసిండ్రు కంప కొట్టిండ్రు గైలు వచ్చే వరకల్లా లేడు మీరు ఎవరు మీరు గంటలు లేని వారికి గంటల దారం పెట్టే తల్లి చెప్పులు లేని వారికి చక్రం చేతికి మీరు ఎవరయ్యా ఈ గైడ్ గారు కావాలన్నారు నేనా నేను తలారు దమ్మన్న పదేళ్ళు తలారు దమ్మన్న పడే వారు నేను తలారు దమ్మన్న పడేళ్ళు లేవు కదా నేను ఎన్ని రోజులు కూడా లేవు కదా మరి ఇప్పుడు ఎట్లా ఎందుకున్నావు మా దొరసాన్ని పెట్టింది ఇక్కడ ఉన్నా ఎందుకు చాని ఎందుకు పెట్టింది 6 గంటలకు 7 గంటలకు 6 గంటలకు బంధుస్తా చేసింది ఇక ఒక్క గంట మీద కావాలొచ్చి ఎందుకు చాని వచ్చింది వేరే రోజు ఏమైనా వచ్చినా మా మేడాలకు రాదు మా మేడాలు ఉన్నాను బయటకు ఇది మంచిగా చేసింది మరి మంచిగా ఎందుకు చాని నన్ను చూస్తున్నావు
అంతే ఆడవా ఏదైనా జరుగు పోతాడు జరుగుడు తిరుగులేదు రాయి రాయి నేను ఓలాడుకుంటావు వాళ్ళు మీరు కీలుకు వేకింటాల బంధం టంకాలు టంకాలు మరి ఏందనుకో అబ్బాబా పురాణ మాలోనే కానీ తల దమ్మన్న పడేయాలి నా పేరు సరే కానీ ఓయ్యా ఇప్పుడు ఓనేవు కదా పోనీయా పోనీయా నన్ను నువ్వు ఓనేవనే ఓనేవు నువ్వు జరగవనే ఓనేవు మళ్ళీ సరే వెళ్తున్నా పోయిన వాడు ఒక గైడ్ నిన్ను కావాలి పెట్టిందా అచ్చగాలు పిచ్చగాలు దొంగేసాను అసలు అధ్యసులు పరదేశులు ఆమె పట్టణంలో రానియకుండా నిన్ను ఒక గైడ్ మీద కావాలి పెట్టిందా పెట్టింది మా పట్టణంలోకి ఇంకోటి రావద్దు అంటే సంతానం అయిందా 6 కొడుకులు పుట్టింది మరి ఏమనుకుంటావు 6 కొడుకులు పుట్టిన సంతానం లేకుండా సంతానం కలగాలి ఎంతో మందికి దాన ధర్మం చేసినప్పుడు కానీ ఆ దానం చేసిన రకం బట్టి మేము కూడా మళ్ళీ వచ్చిన ఆశ అయ్యా అప్పుడు వచ్చింది అప్పుడు పెట్టారు కానీ పెట్టని వెళ్ళిపోతుంది కూడా బయటకు పోనీయా అచ్చగలు పిచ్చగలు దాసరి ఎవరిని పోనీయా ఇక మా దొరసాలు కూడా బయటకు రాదు ఎందుకైనా రాని అయ్యో నీతోనే మానవాన్ని అంటావు తలార్థం మనం వల్ల పడేయాలంట దొరసాన్ని ఉంచుకుంది దొరసాన్ని ఉంచుకున్నా కడగాని మీద వచ్చింది నేను నా పేరేమనుకుంటావు ఏం పేరంటారు ఎలా దమ్మన్న పడేది పురాణం మానవాడు అంటుంది అట్లా అంటే బగ్గడి మానవాడు మీరేమో బగ్గడి అనుకుంటారు నాకు షాంజా అనుకుంటావు పురాణ మాలోనే కానీ నా పేరు తలారు దమ్మన్న పడేది మానవాళ్ళ కష్టం మాట్లాడే పట్టుకుంటారు ఇంకా వాడు గొల్లోడు అన్నారు వాడు కురుమోడు అన్నారు వాడు వాడిని ముందుగా కేర్ చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు మమ్మల్ని ఓడియవు అయితే ఈ విధంగా గృహాల మానవుడు జలార్థం పడేరు జగాల జగాల యొక్క మేడలకు దొరడిస్తలేడు పట్టణంలో ఓడిస్తలేడు అప్పుడు అటువంటి యొక్క ఎన్నిక మళ్ళీ వాళ్ళు మూలపై వడ్డీని తల్లి నీలమాదేవి ఎంతవరకు దాకా యొక్క నీ సైతు అని యొక్క దానం పెట్టే తల్లి దాన ధర్మం మంది నీలమాదేవి వాళ్ళు ఒలపై వడ్డీని పిచ్చగాలే వచ్చగాళ్ళు పిచ్చగాళ్ళు నారాయణ జంగవల్లో వస్తున్నారు నారాయణ సల్లన్ని పట్టమని రామ ఎవరి వాడి వాడు నారాయణ ఏం చేదు కన్నా తల్లి రామ నీరమ్మ అరవరు కొడుకులు పుట్టిందా తల్లి అరవరు కొడుకులు పుట్టిందని పెట్టేది ధనం బంధు చేసివా నీరమ్మ నీరమ్మ ఉడుగులా ధనం చేసిన తల్లివే తల్లి నీరమ్మ శంకులేని సంగరకు శంకు చక్రం ప్రతికించవే తల్లి నీలమ్మ గంటలేని సంగరకు గంటల ధనం చేసే తల్లి అమ్మ
నీలమ్మ ఆరుగైనకు కంపయాల పట్టిరే తల్లి నీలమ్మ కంప కొట్టిన వీరామమ్మ విచారాలు విచారాలు ఎత్తిపోస్తుంటే మరి ఎటువంటి సన్నాసులు పరదేశులు పరంగా సంగమల్ల కానీ పోలీసులేడు ఒకనాడికైన పట్ల కుదరనిస్తలేడు వాళ్ళ పయ్య పట్టిరి ఆ సంగమల్లయ్యా జిల్లా మన్నెత్తి పోస్తున్నారు నీలమాదేవి నీకు సంతానమైందని మందు చేపించు వారు గైనకు కంప కొట్టిపించినవు ఒక గైన కూడా గృహాల మాలని తొలదమ్మన పడేలు కావాలి పెట్టినము మామూలు ఒకదానికి నీ మీద రాణిస్తలేడు జిల్లా మన్ను ఎత్తి పోస్తున్నారు ఆ పురవడి యొక్క పురవడు వల పోసిన్నాడు నీరు వలే వల పురుషుల కన్నీరు వాళ్ళ వెనుక మరి ఎటువంటి యొక్క వలపోసుకుంటా వలపోసినాడు ఎన్నికొండ కైలాసం మీద చిన్నగా చిన్నంగా చిత్తవాద కొట్టమంటే పడితే కన్నీరు తండ్రి మనకేరకుండా ఇక మనకు నిన్న నుంచి పాడుతున్నది మైజాతి మండపాల కుసరా యొక్క శంకరుని మీద ఎట్టుకుంట కైలాసం లోపల లెక్కలు కొట్టి నాయన పుష్పంతా సరిస్తున్నాయి కూర్చున్న శివాళ్ళ కట్టే ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ నడుస్తున్నది మండపాల కుసరా శివ శంకరుని మీద సిట్టారా ఈ కురుస్తున్నదమ్మా తమ్ముడారా రండి రండి తమ్ముడారా
తమ్మి చెప్పలేని కొట్టుండే తమ్మి పుష్పమంతా తమ్మి కాకుండా గప్పల నిండ నిండి ఎచ్చి పారుతున్నది చిన్నంగా వెళ్ళంగా తప్పి చిత్తవాన కొడుతుంది నా మన ఎండుకోండి కైలాసం మీద గారికండి రా పిచ్చగారికండి రా వండేసికండి రా పడదేసికండి రా గుడ్డు వారికండి రా కోసాయి వారికండి రా వన్నమున్న వారికండి రా వన్నం నేను వారికండి రా తమ్మి ఇది ఎవరికండి పరిపాలన అయ్యింది కదరా తమ్మురా శంకరుడా ఎందరగా సత్యనారాయణ మూర్తి నీవే పుట్టుకుని అడివారు నీవే శంకరుడా ఆలోచన చేసిన స్వామి మనిషి లోపాల అందరు వేసేను కొల్లాపూర్ పట్టణంలో పడేది యాదిరెడ్డి పట్టడు యాదిరెడ్డి పడేది మహాదేవి పడ్డది మహాదేవి అనుకున్నది ఆరుగురు కొడుకులు పడ్డారమ్మా మహాదేవుడు పడ్డకి ఇంత పడ్డకి తల్లికి సంతానం యొక్క లేకుండే వచ్చగారి కన్నీరు విద్యగారి కన్నీరు దోగుల కన్నీరు సాధుల కన్నీరు చదువుకుంటున్న కన్నీరు కలిగింది ఈడికి దగ్గర 12 దూరం మీద కొల్లాపూర్ పట్టం కొల్లాపూర్ పట్టంలో అచ్చగారి పిచ్చగారి ఘోరమంట ఇంతవరకు దానం పెట్టిద్దని అని చెప్పి పోయినప్పుడు దానం పెట్టకపోతే ఘోరమంట ఉలపోస్తుంది ఆ పట్టం లోపల ఆ కొల్లాపూర్ పట్టంలో దానం పెట్టి కొన్ని ఏళ్ళు దినమైతుంది 12 ఏళ్ళ కొలయకాలకు దానం పెట్టిన తల్లి మరి అలా గడ్డేడు దానం బంద్ చేస్తే ఆ వచనాలు విజయాలు జోగేశ్వరం అసలు ప్రదేశులు ఆ జగమాకులు అఘోరపట్టు ఉలపోస్తుంటే వాళ్ళ కన్నీరు ఎంటికొండ కైలాసం దగ్గరికి వచ్చిందా అవును కదా అబ్బా మరి నిలమాదేవి తప్పు కదా చాలా నిత్యమానవాన్ని పెట్టలేండి ఇవాళ పెట్టలేండి ఇన్నేళ్ళ కోలే వాళ్ళని నడిపింది కదా మరి ఇవాళ దానం బంద్ చేసిన వారి కదా వాళ్ళకి దుఃఖం వచ్చింది 6 గైను బంధుస్థానం చేసి ఒక గైన్ మీద కావలు పెట్టి ఆ కులహాల మాలవాడు దళాలమ్మన్న పట్టేల కబాల ఊళ్ళకి పోలీసాడు ఎక్కడికి పోలీసు మారు దెబ్బలు కొట్టి బయటకు పోతున్నాడు అందుకొరకు వాళ్ళ గవర్నమెంట్ గుణపొస్తున్నారు వాళ్ళ కన్నీరు మన దగ్గరికి వచ్చింది కదా మరి ఎట్లా చేద్దామంటావు ఆ యొక్క మాదేవికి దానం పెట్టమని చెప్పి రాకుండా
మళ్ళా పో అన్న ఆ, పో మీగా ఆ, దానం పెట్టింటేనేమో పోతుంటుంది మళ్ళీ ఇప్పుడు దానం దానం పెడుతూ వాడు జైన్ గాడికి వెళ్ళి ఇండియా కొడతాడు ఇక మళ్ళీ నన్ను కూడా చూడండి వాడికి ఏం గుర్తు మోడికి ఏం గుర్తు వాడు జైన్ గాడికి వెళ్ళి అందరినీ మెడల మీద కట్టి పెట్టుకుంటే ఇలా కొడుతున్నాడు ఇక మేము పోయినా అదే పని చేస్తాడు నువ్వు పోయి ఏదాన్ని ఒకటి చేసా తమ్మి, పొద్దున పంపండి శాస్త్రాలు ప్రహణాలు చెప్పండి తమ్మి. మన పొద్దు పట్టం ఎన్ని కొండ పండుగ తాగుతుండాలి, కొండ మల్లె దగ్గర తాగుతుండాలి, గడియాలము జాతి మొత్తం అవుతుండాలి తమ్ముడు. పైన వాడు తమ్ముల గట్క చెప్పిండు చేసుకొని బ్రాహ్మణ అవతారం ఎత్తుకొని చర్మం కట్టి మూత కూడా పరిగె చేత పట్టే కాకంత గంట గుమ్మత శంకు కనుక వేసుకొని జంగం అవతారం ఎత్తిండు మన జంగం అవతారం ఎత్తుకొని దేవి దగ్గర పోయి ఆ యొక్క కొల్లాపురి పట్టం నీలమాదేవి దగ్గరికి పోయి చూస్తే జంగం లెక్కపోతా జంగమే మా దీనిలో పోయి గాడికి చూస్తామని పెడతా దానికి అదే సత్యమో సత్యం ఏం చూస్తానని చెప్పి ఎట్ట పోతున్నాడు ఆ జంగమయ్యరా హరి గోవిందం బ్రహ్మానందం రాజవంతారం భజన హరి గోవిందం బ్రహ్మానందం రాజవంతారం భజన ఎండుకొండకై రాజ పిలిచిండు దైవం ఆడాడు సలామంటడం అనేది మరి కత్తి సలామంట ఎక్కడ వచ్చిందంటే పట్టమడబడికి చేరుకున్నాడు మా దంగమయ్యా కొల్లాపురి పట్టం వచ్చేవరకల్లా 7 గైళ్ళ 6 గైళ్ళను బంధుస్థాయి చేసింది కల్లెడ ఉండక నీలమాదేవి ఒక్క గైడి మీద కూడాన మానవుని రాజమ్మన్న పట్టేళ్ళక కావలి పెట్టింది మన్న ఉన్న గైని కాడిగడ ఉండక ఏరు వచ్చిండు కనకన కట్ట కొట్టే